ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, దీన్ని మీరు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం పెరుగును కానీ, సోడాని కానీ, ఈనోని కానీ యూజ్ చేయము. అప్పటికప్పుడు ఇది చాలా బాగా వస్తుంది. ఒకసారి టిఫిన్ లాగా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది తయారు చేయడానికి అస్సలు టైం పట్టదు. కాబట్టి లేట్ చేయకుండా మన ఈ రెసిపీ తయారు చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ బియ్యంలోకి నీళ్లు పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే రాత్రంతా నానబెట్టుకోండి. 3 గంటల తర్వాత ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నుండి 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నార్మల్గా మనం దోశ కోసం బ్యాటర్ని ఏ విధంగా తయారు చేస్తామో సేమ్ అదే విధంగా ఉండాలి. కాబట్టి దీనిలోకి ఇంకా వాటర్ అవసరమైతే వేసుకోండి. ఇప్పుడు ఒక బంగాళదుంపని తీసుకొని దాన్ని పొట్టు తీసి ఇలా తురుముకొని నీటిలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలా వేయడం వల్ల దాంట్లో ఉన్న స్టార్చ్ మొత్తం పోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త చల్లార్చుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి తురుముకున్న క్యారెట్, క్యాబేజీ, సన్నగా కట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, క్యాప్సికం, కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన కూరగాయల్ని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నీళ్లలో వేసి పెట్టుకున్న బంగాళదుంప తురుమును కూడా వేసుకోవాలి. వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో మన బ్యాటర్ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని దోశలుగా వేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. తర్వాత ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి. దోశకు చివర్లో ఆయిల్ వేసి మూత పెట్టి దీన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది ఒకవైపు బాగా ఫ్రై అయ్యింది కాబట్టి గరిటెతో తిప్పి మరో సైడ్ మార్చుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా మూత పెట్టి బాగా కాలనివ్వాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి. దీంతో చాలా హెల్దీ టిఫిన్ రెడీ అయినట్లే. ఇదే విధంగా మనం మొత్తం బ్యాటర్తో దోశల్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 5 దోశలు వచ్చాయి. ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. వీటిని మీరు ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి. ఇది చాలా హెల్దీ రెసిపీ కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.